వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. నేడే రైతు భరోసా మూడవ విడత నిధులు విడుదల. హైదరాబాద్ శిల్పకళా వేదికగా రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు విడుదల చేయనున్నారు. 73.32 లక్షల మందికి పెట్టుబడి సాయాన్ని అందించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. 41.37 లక్షల మంది ఖాతాల్లోకి నేరుగా 2,482 కోట్లు ప్రజాప్రభుత్వం జమ చేయనుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు ప్రజాప్రభుత్వం ప్రజలకు అందించనుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు లాంఛనంగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. బీజేపీకి పడని ఓట్లను తొలగించే కుట్ర. వెస్ట్ బెంగాల్లో 93 లక్షల ఓట్లను చోరీ చేసి మమతా బెనర్జీని ఓడగొట్టిన బీజేపీ అదే ప్లాన్ ను ఇప్పుడు తెలంగాణలో అమలు చేసేందుకు భారీ కుట్ర చేస్తుందంటూ టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఆరోపించారు. ఆ ఎత్తులు ఇక్కడ సాగవని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఏమాత్రం జరిగే పని కాదంటూ స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ సభకు 2,000 మంది కూడా రాలేదని, ఆ పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ ఏమిటో ఈ సభలతోనే అర్థమవుతుందంటూ పేర్కొన్నారు. చెల్లె కవితను బయటికి పంపిన కేటీఆర్ బాబా హరీష్ రావును వెంట వేసుకుని రాష్ట్రమంతా తిరుగుతున్నారు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు హ్యాండ్ ఇచ్చుకోవడానికి కూడా ఏమాత్రం వెనకాడరంటూ ఎద్దేవా చేశారు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. వాళ్ళిద్దరిని ప్రజలు ఏమాత్రం నమ్మే పరిస్థితి కూడా లేదంటూ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీకి 8 సీట్లు కూడా రావంటూ పేర్కొన్నారు. ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేసినా, ఇతర పార్టీలతో కలిసినా అధికారంలోకి మాత్రం రాదంటూ స్పష్టం చేశారు. కాంగ్రెస్ 100 సీట్లకు పైగా గెలిచి మరొకసారి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పక్కా అంటూ ధీమా వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. 2.5 కాంగ్రెస్ పార్టీలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం, 12 కేంద్ర ప్రభుత్వం చేసిన మోసాలపై చర్చకు రావాలని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావుకు సవాల్ విసిరారు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. మరొక 2,000 కోట్లు ఉద్యోగ బకాయిలు విడుదల. నెల రోజుల వ్యవధిలోనే 4,000 కోట్ల రూపాయలు విడుదల. పెన్షన్దారులకు జీపీఎఫ్ బకాయిలు 100% చెల్లింపు. ఉద్యోగులు, పెన్షన్దారుల బకాయిల చెల్లింపు కోసం మరొక 2,000 కోట్లను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 29న మొదటి విడతగా 2,000 కోట్లు విడుదల చేయగా, సరిగ్గా అదే రోజు ఇప్పుడు మరొక 2,000 కోట్ల రూపాయలు ప్రజాప్రభుత్వం విడుదల చేసింది. దీంతో మొత్తం 4,000 కోట్లు విడుదల చేసినట్లయింది. ఉద్యోగుల పట్ల మా చిత్తశుద్ధి మరొకసారి నిరూపితమైంది. ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ బకాయిల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేశామంటూ ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు ప్రజలకు స్పష్టం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. మల్టీవిటమిన్ రైస్ ను ప్రోత్సహిస్తామంటూ రాష్ట్ర పౌర సరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ప్రపంచ బియ్యం ఎగుమతిదారుగా రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దుతామంటూ పేర్కొన్నారు. విలువ ఆధారిత బియ్యంతో రైతులు, మిల్లర్లకు ఇద్దరికీ లాభాలు వస్తాయంటూ వెల్లడించారు. కేసీపీ న్యూట్రీ సంస్థ రూపొందించిన ఉత్పత్తులను ప్రారంభించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. రాష్ట్రంలో మల్టీవిటమిన్ రైస్, పోర్టిఫైడ్ రైస్ వంటి విలువ ఆధారిత బియ్య ఉత్పత్తులను ఇక మీదట మరింత ప్రోత్సహిస్తామంటూ స్పష్టం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. నియంత్రణాధికారిగా కాకుండా సహాయకారిగా ప్రజాప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రభుత్వం మారిన తర్వాత విధాన స్థిరత్వాన్ని తీసుకొచ్చింది. దీంతో పెట్టుబడిదారులకు భరోసా. టీసీ ఐపాస్ తో 21 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నారు. జీడీపీలో తెలంగాణ వాటా 5%. 2047కు రెట్టింపు చేస్తామంటూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0 ద్వారా సాంకేతికత సాయంతో మరింత పారదర్శకత, పెండింగ్ అనుమతుల రియల్ టైమ్ ట్రాకింగ్ అందుబాటులోకి వచ్చిందంటూ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు వ్యాఖ్యానించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. హరీష్ రావుకు మతి స్థిమితం తప్పిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వ్యాఖ్యానించారు. 2.5 ఏళ్లకే అసెంబ్లీని రద్దు చేస్తామా అంటూ ప్రశ్నించారు. మేం చేసే పనులు జీర్ణించుకోలేక కేటీఆర్ తీవ్ర ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు, బట్టకాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు, బురద జల్లుతున్నారంటూ నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో వాళ్లను ప్రజలు శిక్షిస్తున్నారు, అందుకే ఇటువంటి దురాగతాలకు తెగబడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. అధికారంపై బీజేపీది అత్యాసే, వారం రోజుల్లోగా రైతు భరోసా నిధులు పూర్తిగా విడుదలవుతాయంటూ కూడా పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు తమకు 5 ఏళ్ల పాటు అధికారం ఇచ్చారని, 2.5 ఏళ్లకే అసెంబ్లీని ఎందుకు రద్దు చేస్తామంటూ ఈ సందర్భంగా నిలదీశారు. గడిచిన 2.5 ఏళ్లుగా రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో ప్రజలు ఏం తీర్పు ఇచ్చారో బీఆర్ఎస్ కు గుర్తులేదా అంటూ ప్రశ్నించారు. కొత్తగా ఇచ్చే తీర్పు ఏముంటుందంటూ ఈ సందర్భంగా హరీష్ రావును నిలదీశారు. తమ ప్రజా ప్రభుత్వం చేసే మంచి పనులను జీర్ణించుకోలేక బీఆర్ఎస్ కేల్కతం దుకాన్ బంద్ అవుతుందని, భవిష్యత్తులో అధికారం అసలు దక్కదనే ఆవేశంతో, ఆక్రోశంతోనే కేటీఆర్ ఇలా అవాస్తవాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.